ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఇక్కడికి రాకూడదని ఎన్ని ప్లాన్లు వేశాను, కానీ ఆ శంకర్ తీసుకొచ్చి పడేశాడు. ఇప్పుడేం చేస్తాడో ఏంటో. చెప్పన్నయ్యా, విలేజ్ కి రీచ్ అయిపోయారా? అద్దెడగడానికి కాల్ చేశావా? కాదు, ఆ ఇంట్లో రాజనందిని అని ఆర్యవర్ధన్ మొదటి భార్య ఫోటో ఉంటుంది. ఉంటే వెళ్ళి దండేసి దండం పెట్టమంటావా? హే, చెప్పేది వినటం నేర్చుకో. జాగ్రత్తగా ఉండు. వర్ధన్ కుటుంబం అంతటిని కాపాడుతున్న రక్షణ శక్తి ఆ రాజనందినియే. చాలా పవర్ఫుల్. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, అష్టమి గడియల్లో ఆ గౌరీని రాజనందిని ఆత్మశక్తి ఆవహిస్తుంది. అప్పుడు తనని ఎవ్వరూ అడ్డుకోలేరు. నేను ఆల్రెడీ తన చేతిలో చావు వరకు వెళ్ళొచ్చాను. సో నువ్వు కూడా కేర్ఫుల్గా ఉండాలి. సరే అన్నయ్య, అదంతా నేను చూసుకుంటానులే. ముందు మేము ఇక్కడి నుంచి తొందరగా బయటపడేలాగా నువ్వు ప్లాన్ చేయాలి. ఆల్రెడీ ప్లాన్ చేశాను. అక్కడ నీలకంఠం అని ఒకడు ఉంటాడు. వాడిని యూజ్ చేసుకొని మీరు అక్కడి నుంచి వచ్చేయచ్చు. నేను సెట్ చేస్తాను. ఓకే అన్నయ్య, ఏదైనా సరే త్వరగా చెయ్యి. ఇక్కడే ఉంటే ఆ శంకర్ ఏం చేస్తాడో, ఎవరిని ఎలా మాయ చేస్తాడో అని చాలా టెన్షన్గా ఉంది. ఓకే మాయా. శంకర్, నువ్వు ఎన్ని ప్లాన్లు చేసినా సరే నా పంతం నెగ్గించుకుని తీరుతాను. ఏంటేంటేంటే అనురాధ ఆర్యవర్ధన్లో గౌరీ శంకర్లాగా మళ్ళీ పుట్టారా? ఆవిడ పునర్జన్మ. అంటే మనం ఆ రోజు చీకట్లో చూసింది ఆర్యవర్ధన్ ఆత్మ కాదనమాట. ఈ లెక్కను చూస్తుంటే కలిసి చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసే పుడతారన్నమాట. అరే కోటిగా, నేను ఎప్పుడు పోయినా గానీ నేను తీసుకుపోతాను రోయ్. అదేంటంటే వచ్చే జన్మలో కూడా మీ దరిద్రం నాకు ఉంటదన్నమాట. రే, రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలదు కదరా. నేనింత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే మీకు కామెడీగా ఉందా? కామెడీ కాదు లేవా, కాకపోతే నమ్మడానికి కథ అంత కష్టంగా ఉంది. ఇప్పుడు శంకర్కి తప్ప గౌరీతో సహా అందరికీ గతం తెలుసని చెప్తున్నావు కదా. అలాంటప్పుడు నేనే అనుని నువ్వే నా ఆర్యవని తనతో చెప్పొచ్చు కదా. చెప్పదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏది జరిగినా విధి ప్రకారమే జరగాలి. శంకర్ కూడా తనంతట తానే తెలుసుకోవాలి. అంతవరకు ఎవ్వరూ చెప్పరు. చెక్క అది అక్కడ పడిందనమాట మెలిక. ఇప్పుడు నీ స్టోరీ మొత్తం నాకు అర్థమైపోయింది. మీ నాన్నమ్మ ఊరొచ్చి దొంగసాటుగా ఆ ఆర్య అనుల్ని చంపేశాడు. ఇప్పుడు నువ్వు ఆ పక్కన కంటిన్యూషన్ చేయడానికి మళ్ళీ వచ్చావు అనమాట. అంతే కదా. మరి ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళని ఊర్లో నుంచి పంపించేందుకు నాకు హెల్ప్ చేయాలి. వాళ్ళు సిటీకి వెళ్తే అక్కడ జరగాల్సిందంతా నా చెల్లి చూసుకుంటుంది. ఏంటే మీ చెల్లి మీకు ఆపోజిట్ అయిపోయి ఆలైపోయి ఉందని చెప్పారు కదండి. ఓరి నీ మట్టి బుర్రేదవా, ఇంకా అర్థం కాలేదండిరా. అదంతా నాటకం రా. ఈ అన్న సిల్లుళ్ళు ఒకటే, వీళ్ళ పాగా ఒకటే. యూర్ రైట్. ఇలాంటి 420 ఆలోచనలన్నీ మా అయ్యగారు బలి పసిగట్టేస్తారండి. మన గొప్ప మనం చెప్పుకోకూడదా. అది సరిగానే దీనివల్ల నాకేంటి లాభం? నీ కార్యవర్ధన్ అంటే పడదని నాకు తెలుసు. అతని వల్ల నువ్వు చాలా లాస్ అయ్యావని కూడా తెలుసు. నాకు హెల్ప్ చేస్తే
నీ పగ కూడా తీరుతుంది. పగ తీరితే తృప్తిగా ఉండదు అనుకో, కానీ భారత నిండితే ఇంకా హాయిగా ఉంటది కదరా కోటే. ఏండి గుంటడు మీ నాడి పట్టేశాడండి బాబా. సూరికైనోడువే. ఇప్పుడు చెప్పు, నీకే హెల్పింగ్ కావాలి? చెప్పింది చెప్పినట్టు చేసేస్తాను. మీ ఇంట్లో షెల్టర్ కావాలి. నీతోనే ఉండి నీతోనే కలిసి వాళ్ళని ఊర్లో నుంచి వెళ్ళగొడతాను. ఏండి డబ్బుతో కొట్టారుగా, ఇక నుంచి ఆ దిక్కుమాలిన ప్లానింగ్లన్నీ మా అయ్యగారు వేసుకుంటారులేండి. మీరేమి కంగారు పడకండి బాబా. మరే ఇదిగా హ్యాపీగా ఇక్కడే ఉండు, కలిసే పగ తీర్చుకుందాం. ఏమైంది రవి? నాకు కొంచెం వాటర్ కావాలి. సరే తీసుకొస్తాను. తీసుకో. వద్దంటే నైట్ వాక్ అని తీసుకెళ్ళావు. క్లైమేట్ బాగుంది కదా రవి. ఏముంది పల్లెటూరులో క్లైమేట్ బాగుండటానికి? నువ్వు ఇష్టంగా చూస్తేనే కదా నీకు పల్లెటూరు అందం అర్థమయ్యేది. నాకు ఏది అర్థం చేసుకోవాలని లేదు. నువ్వు కూడా నాకు అర్థం కావడం లేదు రవి. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. నీకేం అర్థం అవుతుంది? ఏ నానా ఎక్కడి దాకా వచ్చావు? కొంచెంసేపు నన్ను కోపంగా చూసావు, ఇప్పుడు అటు ఇటు చూస్తున్నావు. ఏం చూస్తున్నావు? అనుబంధాలు, ఆప్యాయతలు అంటే ఎలా ఉంటాయో చూస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.